ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అయితే ఏదో ఒక రాద్ధాంతం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరు కాని జగన్ సభకు వచ్చారు. అయితే సభకు వస్తారు అనగానే చాలా మంది ప్రజా సమస్యల గురించి మాట్లాడతారని పార్టీలకు అతీతంగా ఎంతో మంది ఆశపడ్డారు. కానీ కట్ చేస్తే సభకు ఎందుకు వెళ్ళారని ఇప్పుడు ఫీల్ అవుతున్నారట వాళ్ళంతా. అయితే ఓ పక్క గవర్నర్ మాట్లాడుతుంటే మరోవైపు వైసీపీ సభ్యులు బాయ్కట్ చేశారు. పోడియం వద్దకు వెళ్ళి నిరసన కూడా తెలిపారు. సో ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది, ఎవరు దాన్ని కాదనరు. కానీ వచ్చిన రోజే ఆంక్షలు పెట్టి వీళ్ళు కావాలని అనుకున్నట్టుగా జరగాలి అని అనుకోవడం మాత్రం నిజంగా కరెక్ట్ కాదు. సో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టుబాట్లు పాటించని జగన్ గవర్నర్ ప్రసంగంలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి బాయ్కాట్ చేస్తున్నా అని అనడం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరే చెప్పండి. న్యాయంగా రావాల్సిన సీట్లు వస్తే ఒకరిని అడగాల్సిన అవసరం నిజంగా లేదు. సో మొత్తానికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో మాజీ సీఎం జగన్ బెంగళూరుకు వెళ్ళారు. ఈ సినారియోలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.